గుడ్ మార్నింగ్ పిల్లలు. మనం ఈరోజు మన శరీరంలో ఏమేం భాగాలు ఉన్నాయో దాంట్లో ఒక భాగం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మన శరీరంలో ఉండే వివిధ అవయవాల గురించి చెప్తారా? ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి. లేనన్నా నోస్, వెరీ గుడ్. ఎక్కడుందన్న నోస్ చూపించి నాకు. వెరీ గుడ్. ఇంకా మౌత్, వెరీ గుడ్. హెడ్, హెడ్ అంటే ఏంది? తల, వెరీ గుడ్. ఫింగర్స్, ఫుట్టా, వెరీ గుడ్. సువర్ణ, ఐస్, వెరీ గుడ్. కళ్ళు, ఇంకా హ్యాండ్స్. ఒకటా రెండా మనకుండేది? 2 హ్యాండ్స్ కదా, వెరీ గుడ్. ఇంకా ఇయర్స్, ఇయర్స్ కాదు ఇయర్స్, చెవులు కదా. ఎన్ని ఉన్నాయి నాన్న మనకి? 2, వెరీ గుడ్. స్టమక్, పొట్ట, వెరీ గుడ్. ఇంకా నాన్న లెగ్స్, కాళ్ళు ఉన్నాయి కదా 2 మనకి, వెరీ గుడ్. సరే, మనకి నిహాషిత ఒకటి చెప్పింది. ఏంది అన్న అది చెప్పింది నిహాషిత? నోస్. నోస్ అంటే ఏంది? ముక్కు. మరి ముక్కు గురించి తెలుసుకుందామా? మనకు ముక్కు ఎందుకు ఉపయోగపడుతుంది నాన్న? గాలి పీల్చడానికి ఉపయోగపడుతుంది కదా ముక్కు. ఇంకా దేంతో గాలి పీల్చుకోవచ్చు? నోటితో కూడా గాలి పీల్చుకోవచ్చు. మరి ముక్కుతో గాలి మాత్రమే పీలుస్తామా? ఇంకా ఎందుకు ఉపయోగపడుతుంది ముక్కు? మంచి వాసన, చెడు వాసన తెలుసుకోవాలా అంటే మనకి ముక్కు కావాలి. మరి నోటితో మంచి వాసన, చెడు వాసన తెలుసుకుంటామా? తెలుసుకోలేం. మీరు గమనిస్తే మనం ముక్కుతో గాలి పీలుస్తాము, మళ్ళీ ముక్కుతో గాలిని వదులుతాం బయటికి కదా. మంచి గాలిని పీల్చుకుంటాము, చెడు గాలిని బయటికి వదులుతాం. అందుకు మనకు ముక్కు బాగా ఉపయోగపడుతుంది. అలాగే మంచి వాసనని పీల్చాలన్నా, చెడు వాసన అంటే ఇప్పుడు మనకి ఎక్కడైనా ఏదైనా జంతువు చనిపోయింది అనుకోండి, అప్పుడు వెంటనే మనం ఏం చేస్తామో ముక్కు మూసిపెడతాం. అంటే ముక్కే చెప్తుంది అది చెడు వాసన, దాన్ని పీల్చుకోవద్దు అని కదా. మరి మనకు ముక్కుతో గాలి పీల్చుకోకపోతే ఏమవుతుంది నాన్న? కొద్దిసేపటికి మనకు ఊపిరాడక చనిపోతాం అన్నమాట. కాబట్టి మనకు ముక్కు చాలా అత్యవసరం. ముక్కు లేకపోతే మనకి లోపల జీవక్రియ, మనం ముక్కుతో గాలి పీల్చుకుని అది మంచి గాలిని మాత్రమే పీల్చుకుంటుంది. అది లోపల చాలా ప్రక్రియలకు ఉపయోగపడుతుంది అన్నమాట ఆ గాలి అనేది. అది తర్వాత తెలుసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. నేను 3 పిల్లలకి 3 వస్తువులు ఇచ్చినానన్న. ఒకరికి దూది ఇచ్చిన, ఒకరికి పేపర్ ముక్కలు ఇచ్చిన, ఒకరికి వచ్చేసి రాళ్ళు ఇచ్చినమ్మా. మీరు వాటిని నోటితో ఊదాలమ్మా. ఇక్కడ ఒక లైన్ ఉంది నాన్న. ఏది ముందు లైన్ దాటుతుందో చూద్దాం. దూది దాటుతుందా, పేపర్ ముక్కలు దాటుతుందా, రాళ్ళు దాటుతుందా? ఓకేనా? బాగా ఊపాలా. ఊపుతారా? రెడీ, స్టార్ట్. ఏది దాటినారా? దూది దాటింది. ఇంకా పేపర్ ముక్కలు చాలా ఉన్నాయి చూడు. దూది బయటకు వచ్చేసింది. పేపర్ ముక్కలు ఊపుమా. రాళ్ళు వస్తున్నాయా నాన్న? అసలు రాళ్ళు వస్తున్నాయా? ఎందుకు రాలే? దూది చాలా తేలికైంది కదా. కాబట్టి తేలికైన వాటిని మనం బాగా ఊపచ్చు అనమాట. బరువు ఉన్న వాటిని ఊపినా కూడా ఎక్కువ ఫోర్స్ కావాలి. ఎక్కువ బలంగా ఊపితే అవి కూడా కదులుతాయి. కానీ అంత బలం మనం పెట్టలేం కదా. అర్థమైందా? తేలిక ఉన్న వాటిని ఈజీగా గాలికి కొట్టుకుపోతాయి. గాలి ద్వారానే కదా దూది ముందుకు వెళ్ళిపోయింది. ఏమా పిల్లలు, అర్థమైందా? ఓకే. మా పిల్లలు మీకు కొన్ని స్ట్రాస్ ఇచ్చినానన్న. వాటితో మీరు స్క్వేరు, ట్రయాంగిల్, రెక్టాంగిల్ ఇలాంటి షేప్స్ ఫ్రేమ్ చేస్తారా? మరి స్టార్ట్ చేయండి. పల్లవి పైన పైన కొంచెం జరుపు.
వెరీ గుడ్ జిత్తు, వెరీ గుడ్ జిత్తు. రెక్టాంగిల్, వెరీ గుడ్. వెరీ గుడ్ నాన్న. రాణి, బాగా పెట్టు నాన్న. రాణి స్క్వేర్ బాగా పెట్టు. నిహారిక, నీదేం తల్లి? కే అక్షరం చేసినావా? వెరీ గుడ్. నువ్వేం నిషాద్? ఏ, వెరీ గుడ్. నీది జిత్తు రెక్టాంగిల్ కదా. నీది మా సువర్ణ స్క్వేర్ కదా. వెరీ గుడ్. ట్రయాంగిల్స్ ఇద్దరు పెట్టినారు. వెరీ గుడ్ రా. ఇప్పుడు మీకు ఇంకొన్ని స్ట్రాస్ ఇస్తాను, మీరు వాటిని కౌంట్ చేసి 10 కట్టగట్టాల్సి ఉంటుంది. చేస్తారా? ఓకే. పిల్లలు మీ ముందర కొన్ని స్ట్రాస్ పెట్టినానా, కౌంట్ చేస్తారా? 10 కౌంట్ చేసి రబ్బర్ బ్యాండ్ వేస్తారా? అన్వేష్, కౌంట్ చేయనా గట్టిగా. 1 10 కదా. వాటిని రబ్బర్ బ్యాండ్ వేస్తావా? పల్లవి, నువ్వు కౌంట్ చేయనా? 1 నుంచి 10 వరకు కౌంట్ చేయి గట్టిగా. 7, 8, 9, 10. వెరీ గుడ్. అన్ని దగ్గర చేసుకొని రబ్బర్ బ్యాండ్ పోయి. వెరీ గుడ్. అక్కడ పెట్టుకోనా, కింద పెట్టుకో. రాణి, కౌంట్ చేస్తావమ్మా? ముందుకు జరుగు. కౌంట్ చేయరాని గట్టిగా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. దగ్గరకు పెట్టు, మన్ని నీట్గా పెట్టు. రబ్బర్ బ్యాండ్ వేస్తావా? వేయనా? వేసినావా? కింద పెట్టు. నిహారిక, ముందుకు రానన్నా, కౌంట్ చేయి. 10 గట్టిగా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్ మా. రబ్బర్ బ్యాండ్ వేస్తావా? వెరీ గుడ్ మా. పెట్టేసే కింద. సువర్ణ, జిత్తు, కౌంట్ చేయండి మా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రబ్బర్ బ్యాండ్ వేసేయండి. ఆడ మిగిలిపోయిన ఎన్ని ఉన్నాయి ఎంచునా? గట్టిగా. 1, 2, 3, 4, 5, 6, 7, 8. మరి 10 ఉన్నాయన్నా అవి? కాబట్టి అవి కట్టకూడదు. ఓకేనా? కింద పెట్టినా. మరి కట్టలు అన్నాడు పెట్టండి, అందరూ మధ్యలో పెట్టండి కట్టలు. ఎన్ని కట్టలు ఉన్నాయిరా? 1, 2, 3, 6. మొత్తం ఎన్ని కట్టలు ఉన్నాయి? 6 కట్టలు ఉన్నాయి. 10 ఉండేటి ఎన్ని వచ్చినాయి? 6 కట్టలు వచ్చినాయి కదా. వెరీ గుడ్.